ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు నాగుల చవితి. నాగుల చవితి సందర్భంగా నాగేంద్ర స్వామి వారిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే నాగుల చవితి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక శుద్ధ చవితి, రాత్రి 12:01 వరకు. నక్షత్రం జ్యేష్ఠ పూర్తిగా ఉంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రవి కుజులు తులలోను, బుధుడు వృశ్చికంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం వీరి యొక్క ఆర్థికపరమైన విషయాలు, అలాగే పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి వీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. అలాగే మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం ఆర్థికంగా వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు నూతన భాగస్వామ్యం వీరికి లాభసాటిగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు నూతన వ్యాపారం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఒడిదుడుకులు అనేవి కనపడుతున్నా నెమ్మదిగా మీరు మీ సమస్యలను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అయితే మేషరాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు మాత్రం ఉద్యోగస్తులకి మార్పులు అనేవి కనపడుతున్నా ఈ మార్పులు వీరికి ఆనందాన్ని కలిగించవు. అలాగే దీంతో పాటు వ్యాపారంలో అభివృద్ధి అనేది గోచరిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో మీరు జాగ్రత్త మాత్రం వహించాలి. ఈరోజు నాగుల చవితి సందర్భంగా మేషరాశి వారు నాగేంద్ర స్వామి వారిని ఎర్ర గులాబీలతోటి పూజించి చిమ్మిలి నివేదించాలి. దీని వలన అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే మీ పాత బకాయిలు తీర్చే అవకాశము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి కావటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీకు మిత్రులు ఎక్కువగా ఉండటం, అలాగే మిత్రుల వలన లాభం కలగటం, దీంతో పాటు నూతన ఆర్థిక ప్రణాళికలు మీరు ఏవైతే అనుకుంటున్నారో వాటిల్లో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీరు గనక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి వీరి ప్రతిభా పాఠవాలకి గుర్తింపు, అలాగే కోర్టు వ్యవహారాలలో అనుకూలత, దీంతో పాటు గృహ సంబంధంగా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మీకు మంచి ఫలితాలనిచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు నాగుల చవితి సందర్భంగా వృషభ రాశి వారు తెల్ల చేమంతులతోటి నాగేంద్ర స్వామి వారిని పూజించి అరటిపళ్ళు నివేదించాలి. దీని వలన ఇతరులతోటి కలుగుతున్న అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా అనేక విషయాలలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా మీ సంతానానికి అభివృద్ధి, దీంతో పాటు పెట్టుబడులలో ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ వ్యాపారాల నిమిత్తంగా మార్పులు చేర్పులు, అలాగే శత్రువులపైన విజయం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. కోర్టు విషయాలలో కూడా సానుకూలత, పాత బకాయిలు రుణాలు తీర్చటం. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరికి సానుకూలత, దీంతో పాటు గృహ సంబంధంగా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మీకు అనుకూలతని, అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి లేదా
మీరు గనక శుభకార్య ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఈరోజు నాగుల చవితి సందర్భంగా మిథున రాశి వారు నాగేంద్ర స్వామి వారిని నందివర్ధనాలతోటి పూజించి ఆవు పాలు నివేదించాలి. దీని వలన సంతాన పరంగా వీరికి అనుకూలత సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. వృధా ప్రయాణాలు ఉండటం, అలాగే దీంతో పాటు మీరు ఆశించిన దానికంటే ఖర్చులు అధికంగా ఉండటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు వృత్తి సంబంధంగా ప్రయాణాలు ఉండటం, స్థాన చలనము, బదిలీలు, అలాగే మీరు చెయ్యని పనులకు మీరు జవాబుదారీ ఇవ్వాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఆర్థిక వ్యవహారాలలో కూడా మీరు జాగ్రత్తలు వహించడం అనేది అవసరం. అలాగే మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. అయితే కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆర్థికంగా పురోగతి, దీంతో పాటు మీరు ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టినా అందులో మీకు విజయావకాశాలు గోచరిస్తున్నాయి. అగ్రిమెంట్లు కానీ లేకపోతే ఇతర వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు నాగుల చవితి సందర్భంగా కర్కాటక రాశి వారు నాగేంద్ర స్వామి వారిని ఎర్ర గన్నేరుతోటి పూజించి బూరెలు నివేదించాలి. దీని వలన వీరికి అనారోగ్యం తొలగిపోతుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దీంతో పాటు మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో అనుకూలత, అలాగే పాత బకాయిలు తీర్చే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. దీంతో పాటు సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు అనేవి గోచరించడం లేదు. అలాగే మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ బంధుమిత్రులని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం లేదా వారితోటి విహారయాత్రలు ఇవి మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఇక్కడ వీరికి శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. దీంతో పాటు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి సెలవులు తీసుకోవటం కానీ లేకపోతే ఆశించినట్టుగా మీరు కోరిన విధంగా మార్పులు లేకపోవటం మీకు నిరాశని మాత్రం కలిగిస్తుంది. ఈరోజు నాగుల చవితి సందర్భంగా సింహరాశి వారు నాగేంద్ర స్వామి వారిని మల్లెపువ్వులతోటి పూజించి పులగం నివేదించాలి. దీని వలన కుటుంబ సభ్యుల మధ్యన కలుగుతున్న విభేదాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి అనేక విషయాలలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి వారి శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు, వ్యాపారస్తులకి సానుకూలమైన పరిస్థితులు, రావాల్సిన బకాయిలు అందటం, పాత బకాయిలు తీర్చటం, కుటుంబాల్లో చక్కటి అనుకూలత, కుటుంబ సభ్యులు మీతోటి అనుకూలంగా ఉండే అవకాశాలు, మీ మాట చెల్లటం, అలాగే మీ ప్రతిభా పాఠవాలకి గుర్తింపు లభించటం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి ప్రతి పనిని మీరు పూర్తి చేస్తారు. వాయిదా పడుతున్న పనులను కూడా మీరు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇక కన్యా రాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో చక్కటి మార్పులు, సంతానానికి సంబంధించి అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, ఆశించిన విధంగా మీరు కోరిన విధంగా భూ సంబంధమైన వ్యవహారాలలో మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఈరోజు నాగుల చవితి సందర్భంగా కన్యా రాశి వారు నాగేంద్ర స్వామి వారిని పారిజాతాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన ఆర్థిక పురోగతి సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎంత శ్రమించినా ఫలితం లభించట్లేదనే నిరాశ మాత్రం మీలో కనపడుతూ ఉంటుంది.
వీటన్నిటితో పాటు మీరు గనక వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అందులో సానుకూలత లభించకపోవటం, మీరు ఆశిస్తున్నట్టుగా మీకు ఎక్కడా కూడా మార్పులు కనిపించకపోవటం, ఇవి మీకు మానసికంగా ప్రశాంతతను తగ్గిస్తూ ఉంటాయి. ఇక పుణ్యకార్యాలు చేయాలని, లేకపోతే దాన ధర్మాలు లేదా తీర్థయాత్రలు, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. మీ బంధుమిత్రులతో కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులతోటి కానీ ఎటువంటి తగువులున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా వాటిని కూర్చొని మీరు మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నం చేయాలి. కోపావేశాలను తగ్గించుకోవాలి. అలాగే సకాలంలో భోజనం చేయడానికి ప్రయత్నించాలి. ఈరోజు నాగుల చవితి సందర్భంగా తులారాశి వారు నాగేంద్ర స్వామి వారిని సువర్ణ గన్నేరు పుష్పాలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీనివలన వీరికి సంతాన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆస్తికి సంబంధించిన విషయాల వైపు మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఆస్తులు అమ్మటం, కొనటం, వీటిపైన ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాల గురించి కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి చక్కటి నిర్ణయాలు తీసుకోవటం, అలాగే మీ సంతానం పైన మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు సకాలంలో పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పరిష్కరించుకోవటం, దీంతో పాటు స్నేహితులు, బంధువుల రాకపోకలు ఉండటం, అలాగే వారితోటి ఈరోజు సమయాన్ని గడిపే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి అనేక విషయాలలో మార్పులు అనేవి కనపడుతున్నా మీరు ఆ మార్పుల గురించి ఆలోచన చేస్తారే కానీ వాటి గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు మాత్రం మీరు ప్రయత్నం అయితే చెయ్యరు. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా సంతానం గురించిన ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే మీరు కూడా ఎటువంటి మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా వాటి గురించి ఆలోచన చేసే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈరోజు నాగుల చవితి సందర్భంగా వృశ్చిక రాశి వారు నాగేంద్ర స్వామి వారిని ఎర్ర మందారాలతోటి పూజించి పాయసం నివేదించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కలుగుతున్న అశాంతి తొలగిపోతుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అద్భుతమైన మార్పులు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో రావాల్సిన ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ ఇవి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ప్రతిభా పాఠవాలకి చక్కటి గుర్తింపు లభించటం, సంతానం వలన ఆనందం కలగటం, సంతానానికి విశేషంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా ఎటువంటి వైరాలున్నా లేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు కూర్చొని మాట్లాడి వాటికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటు ఆస్తికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత, దీంతో పాటు ఆర్థిక వ్యవహారాలలో కలుగుతున్న చికాకులు తొలగిపోవటం, అలాగే సంతానానికి చక్కటి అభివృద్ధి, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈరోజు నాగుల చవితి సందర్భంగా ధనురాశి వారు నాగేంద్ర స్వామి వారిని తెల్ల గులాబీలతోటి పూజించి చిమ్మిలి నివేదించాలి. దీనివలన ఆర్థిక పురోగతితో పాటుగా వీరి కుటుంబ సభ్యుల మధ్యన అన్యోన్యత కలుగుతుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతితో పాటు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత ఉంటుంది. అలాగే మీరు గనక ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా అందులో మీకు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించవు. అయితే ఈరోజు మకర రాశి వారు మాత్రం దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. తల్లిదండ్రులకి సేవ చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు అనేవి మీకు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక
మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆధ్యాత్మిక పరంగా వీరు ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు, దైవ దర్శనం చేసుకుంటారు. దీంతో పాటు కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు నాగుల చవితి సందర్భంగా మకర రాశి వారు నాగేంద్ర స్వామి వారిని ఎర్ర చేమంతులతోటి పూజించి గోధుమ రవ్వ కేసరి నివేదించాలి. దీని వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా అనేక విషయాలలో జాప్యం అనేది కలుగుతోంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఉద్యోగానికి సంబంధించి సెలవులు తీసుకోవడం కానీ లేదా హఠాత్తుగా వీరికి ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు తీర్చాలని మీపైన ఒత్తిడి అనేది కలిగే అవకాశాలు, దీంతో పాటు కోర్టు సమస్యలు కూడా జాప్యం కలగటం లేదా వాయిదా పడే అవకాశాలు మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. మొత్తం మీద ఈరోజు కుంభరాశి వారికి అనేక విషయాలలో వాయిదా పడే అవకాశాలు, జాప్యం కలిగే అవకాశాలు, అలాగే ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా ప్రతికూలత, ఇవన్నీ కూడా మీకు నిరాశను కలిగించే అవకాశాలుగా భావించవచ్చు. ఇక ఈ కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా ఎక్కువగా అవకాశాలు చేజారిపోవటం, అలాగే నూతన ఉద్యోగాల గురించి ప్రయత్నం చేస్తున్న అనుకూలత లేకపోవటం, దీంతో పాటు మీ వ్యక్తిగత విషయాల గురించి నలుగురు చర్చించటం, ఇవి మీకు ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటాయి. ఈరోజు నాగుల చవితి సందర్భంగా కుంభరాశి వారు నాగేంద్ర స్వామి వారిని సన్నజాజులతోటి పూజించి ఆవు పాలు నివేదించాలి. దీని వలన కుటుంబ సభ్యుల మధ్యన అనురాగం కలుగుతుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ కుటుంబము, వారి యొక్క అభివృద్ధి, దీంతో పాటు నూతన వస్తువాహనాలు, వీటిపైన మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ కుటుంబ సభ్యులతో పాటుగా మీ బంధుమిత్రులను కలిసేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి వీరు ఆశించినట్టుగా అభివృద్ధి అనేది గోచరిస్తున్న, వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా మీరు కోర్టు వ్యవహారాలు లాంటివి ఉన్నా, లేకపోతే ఇతర లిటిగేషన్లు, ఇలాంటి వాటికి సంబంధించి మీరు గనక ఏదైనా మార్పు కోరుకుంటుంటే అందులో మీకు ఎటువంటి మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే మీరు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా కుటుంబ సభ్యులతోటి కలహాలు ఉండటం, లేకపోతే కుటుంబ సభ్యులు మీతో ఏకీభవించకపోవటం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. రుణాలు, అలాగే దీంతో పాటుగా మీ పాత బకాయిలు తీర్చాలని మీ పైన ఒత్తిడి మాత్రం కలుగుతూ ఉంటుంది. ఈరోజు నాగుల చవితి సందర్భంగా మీనరాశి వారు నాగేంద్ర స్వామి వారిని సంపెంగలతోటి పూజించి రవ్వ లడ్డూలు నివేదించాలి. దీని వలన వీరికి గౌరవం పెరుగుతుంది. దాంతో పాటుగా ఆర్థికంగా అభివృద్ధి అనేది కలుగుతుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. నాగుల చవితి సందర్భంగా నాగేంద్ర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు కార్తీక శుక్ల చవితి, నాగుల చవితి. ఈ సందర్భంగా దేవాలయంలో ఉన్నటువంటి పుట్టల దగ్గరకు వెళ్ళటం, పుట్టల దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేయటం, పుట్ట మీద పసుపు కుంకుమ చల్లటం, పుట్టలో పాలు పోయటం, పుట్ట దగ్గర చలిమిడి లేదా చిమ్మిలి నివేదనగా సమర్పించడం ద్వారా నాగదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దేవాలయంలో ఉన్న జంటనాగుల విగ్రహాలకి ఈరోజు ఆవు పాలతో అభిషేకం చేయటం, పత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని అలంకరణ చేయటం, జంటనాగుల విగ్రహాల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచి నైవేద్యంగా సమర్పించడం ద్వారా జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ అనే 9 నాగదేవతల పేర్లు స్మరించుకోవటం ద్వారా సంపూర్ణంగా సర్పదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి నాగుల చవితి విశేషంగా సహకరిస్తుంది. ఆ పరమశివుణ్ణి మనుష్య జాతి అంతా కూడా ఆశ్రయించింది ఒకానొక నాడు. ఆయన్ని ఆశ్రయించి ఒక మాట అడిగారు. అసలు తరించుట అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది? ఒక్క మనుష్యునికే అన్వయం అవుతుంది.
మిగిలిన పిపీలికాది పర్యంతంలో ఏ ప్రాణికి తరించడం అనేటటువంటి మాట ఉండదు. కాబట్టి తెలుసుకునుట, ఆచరించుట, ఆచరించినటువంటి కర్మానుష్ఠానము చేత ఈశ్వరుని యొక్క కృపచేత కర్మపాశములను త్రెగవేయుట, తెగిపోయినటువంటి పాశముల చేత పశుపతి యందు పశువైనటువంటి మనుష్యుడు కలిసిపోవుట, ఇవి లభ్యమవడానికి అత్యంత ప్రధానమైనది ఏది అంటే మనుష్యుని యొక్క శరీరం. ఈ మనుష్య శరీరాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడు మనం తరించలేక ఇదే మనుష్య శరీరంతో ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరించకుండా కేవలం అప్పటికప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటుందనేటటువంటి ఆకర్షణ చేత వేద విరుద్ధమైనటువంటి విషయములను, అధర్మాన్ని అనుష్ఠానం చేసి దాని వలన విశేషమైనటువంటి పాపాన్ని పొంది మళ్ళీ ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో కోట్ల జన్మల ఉపాధులు స్వీకరిస్తుంటే, అయ్యా మేము తేలికగా తరించడానికి ఏమైనా అవకాశం ఉందా అని ఒకనాడు మనుష్య జాతి అంతటి పనుపున పరమశివుణ్ణి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆయన 4 విషయాలు లోకానికి చెప్పాడు. తరించాలనేటటువంటి అనురక్తి ఒకటి ఉంటే, తరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే దాటుట అని. ఏదో ఒక నదీ ప్రవాహం అడ్డంగా ఉందనుకోండి, ఆ అడ్డంగా ఉన్నటువంటి నదీ ప్రవాహాన్ని ఒక పడవ ఎక్కి దాటి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ నదీ ప్రవాహాన్ని దాటాడు అంటారు. అలాగే మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ మళ్ళీ శరీరం విడిచిపెట్టవలసినటువంటి దుర్గతి నుండి దాటిపోవాలి అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో జనన మరణ చక్రాన్ని, ప్రవాహాన్ని ఎవరు దాటుతారో వాళ్ళు తరించారు అంటారు. ఆ తరించడం అనేటటువంటిది సాధారణంగా ఒక్క మనుష్యునికే అన్వయం. ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాల్లో ఒక పాము, సాలెపురుగు, ఏనుగు వంటివి తరించి ఉండి ఉండవచ్చు. కానీ సిద్ధాంతరీత్యా తత్వతః మనుష్య శరీరం ఒక్కటే తరించడానికి కావలసినటువంటి ఉపకరణములతో ఉంటుంది. ఇతర శరీరములకు ఆ ఉపకరణములు ఉండవు. దానికి ప్రధానమైనది ఏది అంటే జ్ఞానము, తెలుసుకుని అనుష్ఠానం చేసేటటువంటి శక్తి ఒక్క మనుష్య శరీరానికే. అయ్యా మేమేమో కామక్రోధాది అరిషడ్వర్గానికి, ఇంద్రియముల యొక్క ప్రలోభానికి వశమైపోయి ఆకర్షింపబడుతున్నాం. మరి ఎలా? మేము తరించడానికి ఏమైనా సులభమైన మార్గం ఇంకొకటి ఉంటుందా? చెప్పవలసింది అని అడిగారు. అడిగితే ఒకానొకనాడు పరమశివుడు అనుజ్ఞ ఇచ్చాడు. దర్శనాదభ్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. ఈ 4 శైవక్షేత్రాలే. ఈ 4 మొట్టమొదటిది దర్శనాదభ్రసదసి. మీరు వెళ్ళి చిదంబర క్షేత్రంలో ఎలా దర్శనం చెయ్యాలో అలా దర్శనం చెయ్యగలిగితే, అలా చెయ్యగలిగినటువంటి వాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత పాపరాశిని ధ్వంసం చేసుకుని మోక్షాన్ని పొందుతాడు.